విజయవాడలో భీకర వర్షం పడుతోంది. మచిలీపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బందరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. బందరు బీచ్ రోడ్లో చెట్లు నీలకొరిగాయి. మంగినపూడి బీచ్కి వెళ్లే రోడ్లో కూడా చెట్లు పడిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, భారీ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. విజయవాడలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది? విజయవాడలో ఉదయం నుంచి కూడాను వర్షం కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగము వర్షం దాటికి ఎవరే కానీ ఇబ్బందులు పడకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా ఈ కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ భారీ నష్టాన్ని కలుగజేసేందుకు భారీ నష్టం కలిగజేస్తున్న నేపథ్యంలో ఈ అధికార యంత్రాంగము ఈ భారీ నష్టాన్ని తగ్గించాలా, అంతేకాకుండా ప్రాణ నష్టం ఎటువంటి పరిస్థితుల్లో జరగకుండా చూడాలా అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. ఈ రోజు రాత్రి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటరియట్లోనే ఆయన బస్సు చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గ సహచరులైనటువంటి నారాయణ, అనిత, లోకేష్ వీరు కూడా సెక్రటరియట్లోనే ఉండి సమీక్షలు జరుపుతూ ఉన్నారు. మిగిలిన మంత్రులందరూ కూడాను ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో చూడాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు తర్వాత అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాణ నష్టం ఎక్కడే కానీ జరగకోకుండా చూడాలా, అంతేకాదు ఈ తుఫాను కారణంగా ఎక్కడైనా సరే ఈ అంటువ్యాధులు ప్రబలకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా నుంచి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అయితేనేమి, తర్వాత పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ, అగ్రికల్చర్ వీరన్నీ కూడాను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాయి. తర్వాత పంట నష్టాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆలస్యం కాకోకుండా అధికార యంత్రాంగంతో క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి పంట నష్టంలో ఎస్టిమేట్ వేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ పంట నష్టం జరిగినా కూడాను ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన వివరాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ తుఫానుకు సంబంధించినటువంటి నష్టాన్ని కేంద్రం నుంచి త్వరగా వీలైనంత త్వరగా దానికి సంబంధించిన నిధులు తెప్పించుకోగలిగితే వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు కూడా వేసేందుకు ముందస్తుగానే చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. విజయవాడ నగరంలో ఎక్కడే కానీ ఈ కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పలువురు మొదటి నుంచి కూడాను విజయవాడ నగరంలో కొండల మీద ఇల్లు నిర్మించుకునే పరిస్థితి. కాబట్టి గతంలో ఈ కొండ చర్యలు విరిగిపడడంతో పలువురు మృతి చెందినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈసారి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందో ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడ వాళ్ళను పునరావాసాలకు వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. కొంతమంది ఇప్పటికే తమ బంధువర్గ సహచరుల ఇళ్లకు వెళ్ళిపోవడం జరిగింది. మిగిలిన వారిని కూడాను ఆయా ప్రాంతాలు ఎక్కడే కానీ కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలన్నింటిలో కూడాను ముందస్తుగానే వాళ్ళకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పలు బస్సులను రద్దు చేయడం జరిగింది. భారీ వాహనాలను ఏవే కానీ రోడ్ల మీద తిరగకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. రేపు కూడా పాఠశాలలకు సెలవులు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఎక్కడెక్కడైతే రోడ్ల మీద చెట్లు విరిగిపడి విద్యుత్తుకు సరఫరాకు అంతరాయం కలిగించాయో వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ కట్టర్స్తోనూ తర్వాత దానికి సంబంధించిన టీంతో అధికార యంత్రాంగము సిద్ధంగా ఉంది. ఎక్కడికక్కడ ఈ చెట్లు విరిగిపడి విద్యుత్తు సరఫరాకు సంబంధించిన అంతరాయం కలిగిందో వాటన్నిటి కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రేపు కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి మరింత ఇక్కట్లు వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ తుఫాను కారణంగా ఈ ఈదురుగాలు 100 కిలోమీటర్లకు పైగానే వేగంగా వీచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఈదురుగాలు ఎక్కువగా ఉండడం జరుగుతోంది. అది రేపు మరికొంత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగము ఈ విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతోంది. అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎందుకంటే భారీగా ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? విజయ్ చంద్రన్, ఎక్కడెక్కడైతే నీరు మునిగి తర్వాత లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడాను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రధానంగా బాలింతలు అయితేనేమి
గర్భిణీ మహిళలు అయితేనేమి, తర్వాత వృద్ధులు, వికలాంగులు వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరినీ కూడాను హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎక్కడే కానీ అనారోగ్యంతో ఉన్నవారు అంటే ప్రాణాపాయ స్థితికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన బంధువులు, తర్వాత ఈ మెడికల్ టీములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమే కానీ కొదవ లేకుండా అంటే సిబ్బంది కొరత అయితేనేమి, తర్వాత మెడిసిన్స్ కొరత అయితేనేమి లేకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా వారికి కావాల్సినటువంటి ఆహారం అయితేనేమి, మంచినీరు వీటికి సంబంధించినటువంటి సరఫరా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.